భక్తులకి మిత్రులకి మనవి. కామదహనము హోలీ పండగ ముందు రోజు చేసుకునేది. అంటే హోలీ పండగ రేపనంగా ఈరోజు చేసుకుంటారు. కాకపోతే ఈసారి త్రయోదశి చతుర్దశి కొంచెం అటు ఇటుగా వచ్చాయి, తగులు మిగులుగా వచ్చాయి. అందుగురించి ఈ కామదహనాన్ని 1వ తారీఖు ఆదివారము సాయంకాలం చేసుకోవాలి. 1వ తారీఖు ఆదివారం సాయంకాలం కామదహనము, 3వ తారీఖు మంగళవారము హోలీ పండగ. 3వ తారీఖు మంగళవారము హోలీ పండగ జరుపుకోవాలి. చక్కగా అందరూ కూడా సేఫ్ కలర్స్ వాడండి, కెమికల్స్ వాడి హామ్ చేసుకోకండి. చక్కగా స్కిన్కి ఎటువంటి హామ్. మార్చి నెల 3వ తారీఖు 2026 సంవత్సరం మంగళవారం, మార్చి నెల 3వ తారీఖు మంగళవారము కేతుగ్రహస్థ సంపూర్ణ చంద్రగ్రహణం. మధ్యాహ్నం 3:20 నుంచి 6:55 వరకు ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది. ముఖ్యంగా పుబ్బా నక్షత్రం సింహరాశిలో సంభవిస్తుంది. సింహరాశి వారి యొక్క గ్రహణాన్ని చూడకూడదు. గర్భిణీ స్త్రీలు యొక్క గ్రహణాన్ని చూడకూడదు. పెద్దవారైనా, గర్భిణీ స్త్రీలైనా, బాలింతలైనా, చిన్నపిల్లలైనా, తినకుండా ఉండలేని వారు పండ్లు తిని పాలు తాగొచ్చు, జ్యూసులు తాగొచ్చు. బాలింతలైనా, పెద్దవారైనా, ముసలివారైనా, అనారోగ్యంతో బాధపడుతున్న వారైనా పండ్లు తిని పాలు తాగొచ్చు. మధ్యాహ్నం 11 లోపలే, మ్యాక్సిమం 11 లోపలే టిఫిన్, బ్రేక్ఫాస్ట్, భోజనం ఏదో ఒకటి చేసేయండి. తర్వాత 7 గంటల తర్వాత గ్రహణ సమయం అయిన తర్వాత శుద్ధి చేసుకొని ఫ్రెష్గా వండుకొని తినండి. అలాగే సింహరాశి వారు, ముఖ్యంగా పుబ్బా నక్షత్రం సింహరాశి వారు, కర్కాటక రాశి వారు, కుంభ మీన రాశి వారు ఈ యొక్క గ్రహణ శాంతి చేసుకోండి. కేతువుకి ఉలవలు, చంద్రుడికి బియ్యము, వెండి ప్రతిమ, సర్ప ప్రతిమ, నెయ్యి బ్రాహ్మణులకి దానం ఇచ్చి గ్రహణ శాంతి చేసుకోండి. ప్రతి ఒక్కరూ తెలుసుకోండి, అందరికీ తెలియజేయండి. భారతదేశం అంతటా కూడా ఈ యొక్క గ్రహణం సంభవిస్తోంది. సాయంకాలం గంట పాటు ఈ యొక్క గ్రహణం మనకు కనపడుతుంది. ఎందుకంటే మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి 6:58 వరకు ఉంది. కాబట్టి ఈ యొక్క గ్రహణం మనకు గంట పాటు మనం చూడొచ్చు. అలాగే ఆస్ట్రేలియాలో కనబడుతుంది, ముఖ్యంగా అమెరికాలో కనపడుతుంది, మెక్సికోలో కనపడుతుంది, కెనడాలో కనపడుతుంది. అమెరికాలో కూడా 2 రాత్రి తెల్లారితే